సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రంగబాబు. ఈరోజు మనం ఒక కొత్త ఎపిసోడ్ మనం చేద్దాం. దాని పేరు ఏంటంటే స్క్వేర్ రూట్, అంటే వర్గమూలం. ఇప్పటివరకు మనం స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ కూడా ఎలా కట్టాలి ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరి స్క్వేర్ కట్టాము, ఓకే. ఇప్పుడు ఆ నెంబర్ ఇస్తాం, స్క్వేర్ రూట్ ఎలా కట్టాలి? మనం దేన్నైతే స్క్వేర్ చేసామో అది ఆ సమాధానం ఇస్తాడు, మనం ప్రశ్న కనుక్కోవాలి. అలాగే క్యూబ్ కూడా అంతే. ఒక సంఖ్య తాలూకు క్యూబ్ ఇస్తాము, ఆన్సరు దేని యొక్క క్యూబో అది కట్టాలి. సో అది కూడా అది ఇంపార్టెంటే. సో స్క్వేర్ అయితే స్క్వేర్ రూటు, క్యూబ్ అయితే క్యూబ్ రూట్ అంటాం. కాబట్టి ఈ యొక్క స్క్వేర్ రూట్ కట్టడంలో కొంచెం మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మనం పాటిస్తే ఆ స్క్వేర్ రూట్ కనుక్కోవడం అనేది మనకి సులభం అవుతుంది. ఆ పద్ధతి ఎలా పాటించాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అన్నమాట. చూడండి, 1 నుంచి 9 వరకు మనం స్క్వేర్స్ రాద్దాం, లేదా 10 వరకు స్క్వేర్స్ రాద్దాం. ఆ స్క్వేర్స్ వాళ్ళకు ప్యాటర్న్ ఏ విధంగా వచ్చింది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను రాస్తాను ఇక్కడ. అలాగే ఇక్కడ మన ఈ బోర్డు మీద కొన్ని స్క్వేర్ రూట్స్ ఆల్రెడీ కొంత రాసి ఉంచాము. ఎందుకంటే మనకి స్క్వేర్ రూట్ కట్టాలంటే మనకి సమాధానం తెలియాలి. సమాధానం తెలిస్తే దాని ప్రశ్న ఏంటని తెలుస్తుంది. కాబట్టి మనకి ఏ నెంబర్కి అయితే స్క్వేర్ రూట్ కావాలో ఆ నెంబరు మనం ఇక్కడ రెడీ పెట్టుకున్నాం. ఆ స్క్వేర్ రూట్ ఏ విధంగా కడతాము అనేది ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇప్పుడు 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ రాద్దామని అనుకున్నాం కదా. 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ మనం ఇక్కడ రాద్దాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇది కాబట్టి ఈ విధంగా మనం కొన్ని ఇక్కడ చూసాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయాలి, పరిశీలించాలి. 1 స్క్వేర్ 1. అలాగే చివర 1 ఉంటే, అంటే మనం కనుక్కోవాల్సిన స్క్వేర్ రూట్కి చివర 1 ఉంటే దాని యొక్క స్క్వేర్ రూట్లో కూడా చివర 1 ఉంటుంది, యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అలా ఎన్ని ఉన్నాయి చూద్దాం. 5, అట్లాగే 5 అంటే చివర 5 ఉంటే స్క్వేర్ రూట్లో కూడా 5 ఉంటుంది. అయితే 5 తాలూకుది అయితే 25 ఉంటుంది చివర. ఏదైనా మొత్తానికి 5 ఉంటుంది కాబట్టి 5. 6 కూడా అంతే. చివర 6 ఉంటే స్క్వేర్ రూట్లో కూడా 6 ఉంటుంది. యూనిట్స్ డిజిట్లో 6 ఉంటే ఇక్కడ 6 స్క్వేర్ రూట్లో 6 ఉంటుంది. అట్లాగే ఇక మరి 0 ఉంటే 0 ఉంటుంది. సో వీటికి మనం స్క్వేర్ రూట్స్లో ఏముంటాయి అనేది అసెస్ చేయొచ్చు ముందుగానే. అందుకని మాట. కాబట్టి 1, 5, 6, 10 ఈ 4టికి కూడా చివరి 5 ఉంటే, చివరి ఏ డిజిట్ ఉంటే స్క్వేర్ రూట్లో కూడా అదే డిజిట్ వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. మిగతాయి చూద్దాం. ఇక్కడ చివర 4 రెండింటికి ఉంది. చివర 4 రెండింటికి ఉంది. అంటే 2 స్క్వేర్ 4, 8 స్క్వేర్ 64 రెండుకి. సో చివర 4 ఉంటే కనుక స్క్వేర్ రూట్లో యూనిట్స్ డిజిట్లో 2 కానీ 8 కానీ 2 ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. అలాగే చివర 9 ఉందనుకోండి. సో యూనిట్స్ డిజిట్లో మనకి 9 ఉంటే కనుక స్క్వేర్ నెంబర్లో స్క్వేర్ రూట్లో 3 కానీ 7 కానీ, ఎందుకంటే 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49 కాబట్టి రెండుకి 9లే వచ్చాయి. కాబట్టి 3 కానీ 7 కానీ ఉంటుంది. అట్లాగే ఇక ఇది చూడండి, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. సో రెండుకి కూడా 6 ఉంది. కాబట్టి స్క్వేర్ నెంబర్లో యూనిట్స్ డిజిట్లో 6 ఉంటే స్క్వేర్ రూట్లో 4 కానీ 6 కానీ ఉండొచ్చు. అది ఏది అనేది మనం ఇప్పుడు చెప్పాలి. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ముందు మనం ఇది అబ్జర్వ్ చేశాక మనం ఏంటంటే ఇప్పుడు
మనం ఈ స్క్వేర్ రూట్లు కనుక్కోవాల్సిన నెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది దీని తాలూకు స్క్వేర్ రూటు అనేది మనం ఇక్కడ చూద్దాం. 2304 తీసుకుందాం. 2304 తీసుకుందాం. చివర 4 ఉంది కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ 4 8 స్క్వేర్ 4 కాబట్టి 2 కానీ 8 కానీ ఈ రెంట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. అది ఏమిటి? అది ఇప్పుడు మనకి ఈ నెంబర్ తెలిసాక అప్పుడు దాని సంగతి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు కొట్టేద్దాం. దీని సంగతి అయిపోయింది కాబట్టి చూద్దాం. ఈ 23కి లోవర్ స్క్వేర్ ఏంటనేది చూద్దాం. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. 23ని దాటిపోతుంది 5 స్క్వేర్ 25 కాబట్టి మనకి 4. సో మనకి 23 చూడగానే మనకి దీనికి లోవర్ అంటే తక్కువ స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 4 రాసుకుంటాం. అయితే ఇది 42 కానీ 48 కానీ 48 కానీ అవ్వాలన్నమాట. ఇక్కడ 42 కానీ 48 కానీ అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ 42 కానీ 48 కానీ అవ్వాలి కాబట్టి మనకి ఈ రెండిట్లో ఏది అయితే ఇప్పుడు 4 కదా, 4 × 5 అంటే 4కి ఒకటి కలిపి ఆ ప్రోడక్ట్ కట్టాలి మనం. ఆ ప్రోడక్ట్ కడితే 20 వచ్చింది. ఈ 20 వచ్చింది కదా, ఈ 23 ఇక్కడ 23 ఉంది కదా, 23 గ్రేటర్ దాన్ 20. ఈ 23 గ్రేటర్ దాన్ 20 అంటే ఇక్కడ ఉన్నది దీనికన్నా ఎక్కువ అయితే మనకి గ్రేటర్ నెంబరే స్క్వేర్ రూట్ అవుతుంది, తక్కువ అయితే తక్కువది అవుతుంది అనమాట. కాబట్టి 4 × 5 20 అని కట్టాలి. కట్టాక ఈ 23 దీనికన్నా ఎక్కువ తక్కువ అనే చూసుకోవాలి. 23 దీనికన్నా ఎక్కువ కాబట్టి ఎక్కువ నెంబర్ ఏదవుతుందో అది స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి 2304కి 48 స్క్వేర్ రూట్ అవుతుంది. 2304కి 48 స్క్వేర్ రూట్ అవుతుంది. 48 ఇదన్నమాట ప్రొసీజర్. కొంచెం చిన్నది మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని ఫాలో అవ్వగలరు అనమాట. సులువే, కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే మనకి ఈ విధంగా మరి ఉన్నాయి కాబట్టి మరి 2కి 6లు ఉన్నాయి, 2కి 4లు ఉన్నాయి, 2కి 9లు మరి ఆ విధంగా మనం చేయాలన్నమాట. కాబట్టి ఈ స్క్వేర్ రూట్ని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి కట్టవలసి వస్తుంది. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 చూద్దాం. 3136 చూస్తే చివర 6 ఉంది యూనిట్స్ డిజిట్లో. కాబట్టి చివర 6 ఉంది కాబట్టి 4 కానీ 6 కానీ అవుతుంది. అంటే ఇక్కడ చివర 6 ఉంది కాబట్టి 4 or 6 ఈ రెంట్లో ఏదో ఒకటి రాసుకోవాలి. 4 or 6 రాసుకున్నాం, చివర 6 ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది తీసేద్దాం. 31 లోపు మనకి ఏ స్క్వేర్ నెంబర్ ఉందో చూద్దాం. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 దాటిపోతుంది అంటే 5 రాస్తాం. 5 × 6 5కి ఒకటి కలిపి 6 30. సో 5 × 6 30. ఇక్కడ 31 గ్రేటర్ దాన్ 30 కాబట్టి స్క్వేర్ రూటు పెద్దది. ఈ రెండిట్లో ఏది పెద్దదో అది. అంటే 31 గ్రేటర్ దాన్ 30 కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దదో దాన్ని స్క్వేర్ రూట్గా మనం తీసుకుంటాం. కాబట్టి 56 అనమాట. రూట్ ఆఫ్ 3136కి 56 స్క్వేర్ రూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో దానికి వద్దాం. ఇక్కడ కూడా 6 ఉంది. ఇక్కడ కూడా 6 ఉంది కాబట్టి 4 or 6 తీసేద్దాం. తీసాక 54 ఉంది. 54కి దగ్గర స్క్వేర్ నెంబర్ చూద్దాం. సో 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64 దాటిపోతుంది. ఇక్కడ 7 అనమాట. 7 చూద్దాం. సో ఇట్ మే బి 7 feet 74 or 76. సో 7 × 8 ఒకటి కలిపి 56 అన్నాం కదా. ఇప్పుడు 54 చూసారా, దీనికన్నా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇది ఇక్కడ 54 ఉంది, మనకు వచ్చింది 56. 54 less than 56 కాబట్టి ఈ రెండిట్లో చిన్నది ఏదైతే ఉందో అదే స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ రెండిట్లో చిన్నది ఏదైతే ఉందో అది స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి 5476 రూట్ ఆఫ్ 5476కి 74 స్క్వేర్ రూట్ అవుతుంది. నెక్స్ట్ దానికి వద్దాం. 4 చివర 4 ఉంది. చివర 4 ఉంటే 2 కానీ 8 కానీ తీసేయండి. ఇక్కడ దీనికి నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోండి. సో మనకి చూసుకుంటే 8 8 × 64 8 అనేది నియరెస్ట్ అనమాట. 8 అవ్వచ్చు. ఇప్పుడు 8 × 9 72. 67 ఈజ్ లెస్ దాన్ 72 కాబట్టి దీనిలో చిన్నది స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి 6724కి స్క్వేర్ రూట్ ఏమో 82 అవుతుంది, 88 అవ్వదు. అట్లాగనమాట. 9604కి చూద్దాం.
ఇక్కడ కూడా 4 ఉంది చివర. సో కాబట్టి 2 కానీ 8 కానీ అవుతుంది. ఇది తీసేయండి. తీసేస్తే మనకి 9 × 81. సో 81. సో 9 తీసుకుంటాం. 9 × 10. సో 90. 96 ఈజ్ గ్రేటర్ దాన్ 90. కాబట్టి ఇంట్లో పెద్దది ఏదైతుందో అది స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి 9604కి స్క్వేర్ రూట్ 98 అవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా దీన్ని మీరు గుర్తుపెట్టుకుని ఆ పద్ధతి ఏ విధంగా అయితే మనం ఫాలో అయ్యామో దాన్ని చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ ద్వారా మీరు జాగ్రత్తగా పరిశీలించి దాన్ని సాధన చేస్తే ఈ స్క్వేర్ రూట్ కట్టడం అనేది మీకు ఈజీ అవుతుందన్నమాట. మీరు ఏ స్క్వేర్ నెంబర్ ఇచ్చినా 4 డిజిట్స్ నెంబరే కాదండి, 5 డిజిట్ నెంబర్ అయినా 6 డిజిట్ నెంబర్ అయినా ఏది ఇచ్చినా సరే మీరు స్క్వేర్ రూట్ మీరు ఈజీగా కట్టగలుగుతారు. కాబట్టి ఈ స్క్వేర్ రూట్ని మనం ఏ విధంగా కట్టామనేది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి మీరు నేర్చుకోండి, మీకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్ ఈ స్క్వేర్ రూట్ కట్టడంలో. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.